హే మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి టీవైఓ రిజల్ట్ అయితే రానే వచ్చింది. 1:100 రేషియోలో మనకైతే ఇస్తారని చెప్పి రిజల్ట్ ఇందాకే ఒక వీడియో చేయడం అయితే జరిగింది. అంతలోనే మనకి 2-3 డేస్లో ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే ఈ రోజే మనకి రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 27th ఈ రోజు, అంటే 27th మనకి కల్కి రిలీజ్ అయితే ఉంది కదా. ఈ రోజే మనకి ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1:100 రేషియోలో 3800 మెంబర్స్ తీయాలి. ఇక్కడైతే 3957 మెంబర్స్ 157 మెంబర్స్ అయితే ఎక్స్ట్రా తీయడం అయితే జరిగింది. దీని ఉద్దేశం అంటే కేటగిరీలో కొంతమంది లేకపోయినా ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఎస్సీ ఉమెన్, ఎస్టీ ఉమెన్, ఎస్సీ జనరల్ అట్లా ఉంటారు కదా. ఆ కేటగిరీస్లో లేని వాళ్ళని ఇంకా వెనకాల ఉన్న వాళ్ళని తీసేసరికి ఈ క్యాండిడేట్స్ వరకు రావడం అయితే జరిగింటుందని చెప్పి అంచనా. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు 1:50 క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. మనం ముందుగానే మనము ఆల్రెడీ కట్ ఆఫ్ వీడియో మనం పెట్టినప్పుడు చాలా దగ్గరగా పెట్టామన్నమాట. అయితే మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి, మీ కేటగిరీ ఏంటి అనేది మన ఛానల్లో ఈ వీడియో కింద అయితే మీరు అప్లోడ్ చేయండి, అదే కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే మనకి తెలుస్తుంది అనమాట. టాప్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, లేకపోతే ఈ లాస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చేసింది అని చెప్పి. అబోవ్ 50 ఉన్న వాళ్ళు అందరూ ఛానల్లో 38, 30 అక్కడ ఉన్న వాళ్ళందరూ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి అది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చినారు. 40 ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండడానికి చెప్పుకుంటూ వచ్చినారు. కాకపోతే ఇక్కడైతే అలా సిచ్యువేషన్ అయితే లేదు. అబోవ్ 50 ఉన్న వాళ్ళు మాత్రం కన్ఫామ్గా మీరు క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే ఈ రీజియన్లోనే ఎక్కువ మంది ఉన్నారు అనమాట. 45 to 50 రీజియన్లోనే చాలా మంది ఉన్నారు. 55 రీజియన్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి 50 వరకు కట్ ఆఫ్ అనేది తిరగడం అయితే జరిగింది నాకు తెలిసి. ఇంకా మీ మార్క్స్ అయితే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇంకా వచ్చి క్వాలిఫై అంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఒరిజినల్ ఏమంటారు ఫైనల్ కీ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒక బిట్ అయితే అందరికీ తీసేయడం అయితే జరిగింది. అది జీర్మయం అనేలా అది ప్రైమ్ మినిస్టర్ అనకుండా చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది కదా, అది అనమాట. ఆ బిట్ అయితే తీసేయడం అయితే జరిగింది. ఫర్దర్గా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎగ్జైట్మెంట్ సరే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ మన కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఇంకా డిస్క్వాలిఫై అయిన వాళ్ళందరూ మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్నికల గ్రూప్ 2 మెయిన్స్ ఉంది, ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ఇంకా అందరు ఈ గ్రూప్ 2 ఇది పోయింది అనుకున్నా కూడా నెక్స్ట్ ఇంకా వచ్చే గ్రూప్ 2 కూడా ఉంది. కాబట్టి ఎవరు ప్రిపరేషన్ మీరు ఆపొద్దు. ఇప్పుడు పోయింది అంటే దాని అర్థం ఏంటంటే ప్రిపరేషన్ సరిపోలేదని. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే చేసినారో వాళ్ళు ఈ ఎగ్జామ్ గెట్ ఆన్ కావడం అయితే జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మీరు ఇప్పటి నుంచి కూడా ప్రిపరేషన్ ఎట్లాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో మీరు గెట్ ఆన్ కావడం అయితే జరుగుతుంది అనే ఒక సింపుల్ లాజిక్ అయితే మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆల్ ది బెస్ట్.